ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 24ను పరిశీలిద్దాం. కర్మ సన్యాస యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుందో వివరిస్తున్నాడు. బయట ప్రపంచంలో సుఖం కోసం వెతుకుతున్న మనకు అసలైన శాంతి మన లోపలే ఉందని ఈ శ్లోకం మార్గం చూపుతుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యోంతః సుఖోంతరారామస్ తథాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తనలోనే ఆనందాన్ని పొందుతాడో, తనలోనే రమిస్తూ సంతోషిస్తాడో మరియు తనలోనే ఆత్మజ్ఞానమనే వెలుగును దర్శిస్తాడో అటువంటి యోగి బ్రహ్మభూతుడై అంటే ఆత్మసాక్షాత్కారం పొంది బ్రహ్మ నిర్వాణాన్ని అంటే శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ భగవంతుడు స్పష్టంగా చెబుతున్నాడు, నిజమైన సుఖం వస్తువులలోనో వ్యక్తులలోనో లేదు, అది మన స్వరూపమైన ఆత్మలోనే ఉంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనమందరం ఆనందం కోసం బయట పరుగులు తీస్తాం, కానీ అది తాత్కాలికం. ఈ శ్లోకం మన దృష్టిని లోపలికి మళ్లిస్తుంది. నీ ఆనందానికి నువ్వే ఆధారం, నీ శాంతికి నువ్వే కేంద్రం. ఈ అంతర్గత పరిపూర్ణత భావనను ఒక్కసారి అనుభవిస్తే బాహ్య ప్రపంచంలోని ఒడిదుడుకులు మనల్ని అంతగా ప్రభావితం చెయ్యలేవు. అదే నిజమైన స్వేచ్ఛ. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ప్రతిరోజు కొంత సమయం మన కోసం మనం కేటాయించుకోవాలి. ధ్యానం లేదా ప్రశాంతంగా కూర్చొని మన ఆలోచనలను గమనించడం ద్వారా మన అంతరంగాన్ని తెలుసుకోవచ్చు. ఆఫీసులో ప్రశంసలు రాలేదని బాధపడకుండా మనం చేసిన పనిలో సంతృప్తిని వెతుక్కోవాలి. ఇతరులతో పోల్చుకొని అశాంతికి గురికాకుండా మనలో ఉన్న ప్రత్యేకతను, మనలోని దైవత్వాన్ని గుర్తించాలి. ఇదే ఆత్మజ్ఞానం వైపు మొదటి అడుగు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.